నమస్తే అండి. హిందూ జనజాగృతి సమితి నుండి మనందరికీ 2 రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన సంగతి మనందరికీ తెలిసే. పెద్దమ్మ తల్లి గుడిని ఏకాఏకిగా ఏ ఒక ఆర్డరు లేకుండా, ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అలా ఏకాఏకిగా కూల్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే అమ్మవారి యొక్క పూజలు అందుకుంటుంది అక్కడ కూర్చొని. ఇక్కడ ఊరికే ఏదో ఎవరు పూజలు పసుపు కుంకుమ లేని ఒక తల్లి కాదు. అక్కడ గుడి ఉంది, అక్కడ స్థానికులు చాలా ప్రతి ఒక్క పండుగ అక్కడ చేసుకుంటారు. ఈసారి బోనాల్లో కూడాను బోనాలు అనేది అందించుకున్నారు. అలాంటి ఒక పెద్దమ్మ తల్లి గుడిని ఏది ఒక ఆర్డర్ లేకుండా అది ఎలా కూల్చేస్తారు అనేది ఇక్కడ హిందువులందరిది కూడా మనోభావన వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇది సంపూర్ణంగా చట్ట విరుద్ధంగా జరిగింది. చట్ట ప్రకారంగా ఇది వీళ్ళు ఏదైతే ఒక చర్య తీసుకున్నారో ఇది ఇల్లీగల్. ఏదైనా ఒక గుడి తీయాలి అంటే దానికి ఒక చట్టం ఉంటుంది, రూల్ ఉంటుంది. అది లేకుండా ఎలా తీశారోనే ఈరోజు మేము ప్రశ్న చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే సెక్యులర్ అని అంటున్నారు. సెక్యులర్ అంటే ఏంటి? అందరికీ సమాన భావంగా చూడాలి అనేది. కానీ ఇక్కడ హిందువులకి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అని ఎలా చేస్తున్నారు మీరు అనేది కూడా ఇప్పుడు మేము మెమోరాండంలో రాసి ఇచ్చాము. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అనే ఒకే ఒక విషయం పట్టుకొని ఆ గుడిని కూల్చేసాము అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ల్యాండ్లో హైదరాబాద్లో ఎన్ని మస్జిద్లు లేవు, ఎన్ని దర్గాలు లేవు, ఎన్ని చర్చులు లేవు. మరి వాటికి ఇదే న్యాయమా? మరి చూపించండి అలా చేసి. సో ఇదే మా ఒక డిమాండ్, ఇంకేమీ లేదు. మరి ఇప్పుడు అక్కడ ల్యాండ్ని కూల్చేశారు. పెద్దమ్మ తల్లికి ఖచ్చితంగా అమ్మవారికి చెందాల్సిన గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలి. ఇది అమ్మవారిని అక్కడే ఉంచారు, అమ్మవారిని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్కడ అమ్మవారు లేరు, అమ్మవారి విగ్రహం కూడా తీసుకెళ్ళిపోయారు. ఈనాడు పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారంగా అక్కడ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి ఫిలిం నగర్లో ఉండే కట్టమైసమ్మ టెంపుల్లో పెట్టారు అనే ఒక వార్త వచ్చింది. అదే మేము కూడా అంటే అదే తెలుసు మనకి కూడా. యాక్చువల్గా ఏం జరిగింది అనేది తెలియదు. అది కూడా డిమాండ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆ విగ్రహాన్ని ఎక్కడ తీసుకెళ్లారు, ఎందుకు అక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, ఇవన్నీ కూడా తేల్చి చెప్పాలి మనకి.